మాటల్లోనే వాళ్ళొచ్చేశారు బామ్మగారు. దివ్యకి 100 ఏళ్ల ఆయుష్. కల్పన, చాణక్య దివ్య వస్తుంటే అచ్చం జేయి మంగా వస్తున్నట్టుంది కదూ? అవును బామ్మగారు, నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నారు. దివ్య అచ్చం వాళ్ళమ్మ నోట్లోంచి ఊడిపడ్డట్టుంది. అప్పటి వైభోగం మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది. అవును బామ్మగారు, ఆ సంతోషం ఆనందం మళ్ళీ వచ్చాయి. శాపం కూడా మళ్ళీ వచ్చింది. రండి. పదండి సార్. రండి బాబు, ప్రయాణం సాఫీగా జరిగిందా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది రాకూడదనే బామ్మగారు మన కారులో తీసుకొచ్చాను. అంతా సవ్యంగా జరిగింది జేజీ. మీరు కోరుకున్నట్టే నా భర్తతో వచ్చాను. అన్నయ్య వదిలినతో పాటు నువ్వు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా. నా ఆడపడుచు నాతో లేకపోతే ఎలానమ్మా? తనకు తగలాల్సిన శాపం నీకు తగిలింది. శాంతమా, హారతివు. లోపలికి రండి బాబు. లోపలికి రండి బాబు. ఏవండి, పదండి. అన్నయ్య లోపలికి రమ్మంటున్నారు. పదండి సార్. ఇక్కడ అందరూ ఉన్నారు, ఒక్కరు తప్ప. ఓ మామిడే కదా బాబు. నాపై అలిగి మా ఇంటికి వెళ్ళింది. త్వరలోనే వచ్చేస్తుందిలే. నేను చెప్తుంది నా బామ్మర్ది గురించి. ఎక్కడ తను? లోపలున్నాడు బాబు. బావ ఇంటికొస్తే బావమరిది రిసీవ్ చేసుకోవాలని తెలీదా? అంటే బాబు అది పిలవండి ఆంటీ. అబ్బో, గుమ్మం దగ్గరే గొడవ వేసుకునేటట్టున్నాడుగా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను సార్. అమావాస్య ఘడియలు రాబోతున్నాయి. అవి వెళ్లిపోయే వరకు జాగ్రత్త. ఆదమరిస్తే ఆయువు ఉండదు. అభిబాబు, అమ్మాయి గారు, చాణక్య సార్, శశి గారు వచ్చారండి. థ్యాంక్స్ చార్కేశా, వాళ్ళని తీసుకొచ్చినందుకు. వాళ్ళు ఇంకా లోపలికి రాలేదు బాబు. మీరొచ్చి పిలవాలని చాణక్య సార్. అంటే మీరు పిలిస్తే బాగుంటుందని అందరూ అంటున్నారండి. ఎలా పిలవమంటావు చార్కేశా? మా పిన్ని చెప్పింది నిజమే. నా చేతులారా దివ్యని శాపంలోకి నెట్టాను. నా వల్లే తన మెళ్ళలో తాలిపడింది. నా వల్లే తను నరకంలోకి వెళ్తోంది. ఏ మొహం పెట్టుకుని తనని
దివ్య, ఇలా జరిగిందేంటి? ఇలా జరగకూడదు. ఇది అపశకునం, ఏదో ప్రమాదానికి సంకేతం. ఆ దండ వెంటనే తీసేయ్. జేజీ, ఎందుకు కంగారు పడుతున్నావు? దండేగా మెళ్ళో పడింది. అది కేవలం దండ కాదే, దండ కాదు, అది శమగారు. కల్పన, వెంటనే దివ్యని తీసుకువెళ్ళు. పసుపు నీళ్లతో మంగళ స్నానం చేయించు. ఎర్ర నీళ్లతో దిష్టి తీయించు. వెళ్ళు వెళ్ళు దివ్య. అబ్బా, ఏమైంది జేజీ నీకు? అమ్మ తాళి నా మెళ్ళో పడితే అది పెళ్లి అన్నావు, ఇప్పుడు దండ పడితే ప్రమాదం అంటున్నావు. ఎందుకు? తాళి పడితే ఆశీర్వాదమే, దండ పడితే అది చనిపోయిన వాళ్ళ ఫోటోకు వేసిన దండ బతుకున్న వాళ్ళ మెడలో పడితే ప్రమాదం. అబ్బా, అదంతా మూఢ నమ్మకం జేజీ. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నాకు తెలీదే, నేను చెప్పలేను. నా మాట విను కల్పన. దివ్యని తీసుకువెళ్ళు. వెళ్ళు దివ్య, వెళ్ళు. వెంటనే వ్రతాలు, పూజలు, యజ్ఞాలు చెయ్యాలి. భగవంతుడా, శాపం ఈ ఇంటి కోడళ్ళకే కదా. ఈ ఇంటి ఆడపడుచుకు మళ్ళీ మెడలో దండ వేశావేంటి? తన పెళ్లి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎందుకు ఇలాంటి అపశకునాలు చూపిస్తున్నావు? దివ్యను ఏం చేద్దామనుకుంటున్నావు? చూసావా చారుకేశ, శాపం ఎలా ఎగతాళి చేస్తుందో, ఎంతగా భయపెడుతుందో చూస్తున్నావా? అసలు నిజం తెలియక జేజీ కుమిలిపోతుంది. నిజం తెలిసిన మనం చెప్పలేకపోతున్నాం. ఇంతకంటే దురదృష్టం ఉంటుందా? కావాలంటే నన్ను తీసుకెళ్ళు తండ్రి. నా మనవరాల్ని ఏం చేయకు. ఇంక చావులు చూడటం నా వల్ల కాదు. నన్ను తీసుకెళ్ళు తండ్రి, నన్ను తీసుకెళ్ళు. బామ్మగారు, జేజీ, జేజీ, బామ్మగారు, జేజీ, జేజీ, బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు. కష్టంగా ఉంటే వెళ్ళిపోతాలే అబ్బి. నేనేదో నిన్ను అడగాలని రాలేదు. బామ్మగారికి ఏం కాదు, బాధపడుకో అని చెప్పడానికి వచ్చాను. అలాగే దివ్య విషయంలో కూడా బాధపడుకో. మా అన్నయ్య చెడ్డవాడు కాదు, మొండివాడంతే. నన్ను ఎన్నిసార్లు బాధపడుకో అని చెప్తున్నావు? నీకు బాధగా లేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నందుకు బాధగా లేదా? బాధగానే ఉంది అభి. నువ్వలా అన్నందుకు కాదు, అందరూ నిన్ను చెడ్డవాడు అని అనుకుంటున్నందుకు బాధగా ఉంది.
జయంకుల్ మంగా ఆంటీని ప్రేమించిన ఈ ప్రపంచం, ఈ మనుషులు నిన్ను ద్వేషిస్తున్నందుకు బాధగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం మోసమే కదా శశి. అందరూ నన్ను తప్పుడు మనిషి అనుకోవడంలో తప్పేముంది? నాపై కోప్పడే హక్కు నీకు కూడా ఉంది. ప్రేమించడం అంటే అర్థం చేసుకోవడం అని చెప్పిన నిన్ను ఎలా అబద్ధం చేసుకోనబ్బి? రాముడు సీతను వదిలేసింది ప్రేమ లేకనా, వేరే దారి లేక? మూసుకుపోయిన దారేదో మన దారులు వేరు చేసుంటుందని నేను అర్థం చేసుకోగలను. నన్నెందుకు పెళ్లి చేసుకోవు, కారణమేంటని నేనెప్పటికీ నిన్ను అడగను. నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా నీకు రాదు. ప్రేమించిన మనసుకు మనం ఒకటని తెలుసు. చూసే కళ్ళు మనం వేరనుకుంటే అనుకోని. నువ్వు నా మనసులో ఉన్నావు అభి, ఎప్పటికీ ఉంటావు. నేను నీకు అడ్డురాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయి. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. నా ప్రాణం కావాలన్నా తీసుకో అబ్బి. సారీ శశి, ఐఎమ్ వెరీ సారీ. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. నేను నీకు చెప్పిన మాటలు నీటిపై రాతలవుతాయని, నీ కళ్ళను కన్నీటితో తడిపేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్తున్నాను. స్టిల్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. బిలీవ్ మీ శశి. నేను నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను అభి? నా కళ్ళను నువ్వేం కన్నీటితో తడిపేయలేదు. చూడు, నువ్వే ఏడుస్తున్నావు. నేను సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రాణంలో ప్రేమించే ఇద్దరున్నారు. ఒకరు నువ్వు, ఇంకొకరు మా అన్నయ్య. నాకెందుకు బాధ? ఇంకెప్పుడు నాకు సారీ చెప్పుకో, ఐ లవ్ యూ అని కూడా చెప్పుకో. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు, మా అన్నయ్య దివ్యల గురించి. వాళ్ళు కలిసిపోవాలి, సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, జరిగిపోయిన పెళ్లిని ఇంత త్వరగా యాక్సెప్ట్ చేసినందుకు. ఇకపై మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండవనే అనుకుంటున్నాను. నేను చెడ్డవాడిగా చూస్తున్న ఈ ప్రపంచం కూడా నీ మంచితనాన్ని త్వరగా అర్థం చేసుకోవాలి అభి. ఇది కూడా కోరుకుంటున్నాను. బామ్మగారిని చూడ్డానికి డాక్టర్ వస్తున్నారు. లోపలికి రా అభి. ఎట్టి పరిస్థితిలో తనని నమ్మకూడదు. ఇప్పుడే తేల్చేయాలి. మరికి నేను బయలుదేరుతానమ్మా. అభి, పంతులు గారికి దక్షిణ తాంబూలం ఇవ్వు. నేనిస్తాను జేజీ, మీరు రండి శాస్త్రి గారు. రాత్రి 8 అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి. దానికంటే ముందు కావలసినవన్నీ ఇంటికి చేర్చాలి ప్రసాదు. సామాన్లు మోసుకురావడానికే నేనేమన్నా కూలోన్నా? మరీ నన్ను పనోళ్లాగా వాడేస్తున్నారేం దీళ్ళో? కల్పన, నువ్వు గది అలంకరణ చూసుకో. అమ్మా శశి, నువ్వు మీ వదిన్ని రెడీ చెయ్యాలి. రే అభి, నువ్వు మీ బావగారిని రెడీ చెయ్యాలి. మరి నువ్వేం చేస్తావు? రామకోటి రాసుకుంటావా? పనులు చెప్తానికి మాత్రం ఫస్ట్ ఉంటావు.
కావాలని చేస్తున్నాడు. జేజీ ఏంటమ్మా? ఆహా, ఆయన మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతున్నావే? ఏం చెప్పాలి బాబు? అది అది చెప్పండి. ఏం చెప్పాలి? ఇందాక నాతో చెప్పారుగా, అదే ఇప్పుడు వీళ్ళతో చెప్పండి. మళ్ళీ ఇరికిస్తుంది, అస్సలు దొరకకూడదు. అంటే దివ్య, అదేదో నువ్వే చెప్తే బాగుంటుందేమో, అందుకే నేను నీకు చెప్పాను. నా మాట నాకే తిప్పి చెప్తున్నాడా? లేదండి, మీరు చెప్తేనే బాగుంటుంది. తొందరగా ఓరో ఒకటి చెప్పండి, ఊరికే టైం వేస్ట్ ఎందుకో. ఏంటమ్మా? అంటే జేజీ, మా పెళ్లి హఠాత్తుగా అయింది కదా, ఇంకా మేము ఒకరినొకరం అర్థం చేసుకోలేదు. ఇంకొంచెం టైం తీసుకొని ఇదంతా చేస్తే బాగుంటుందని ఆయన అంటున్నారు. అందుకని. అమ్మని, అంటే నాపై నమ్మకం లేదా నీకు? ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే ఈ తొలి రాత్రి బాబు. దంపతుల మనసులు ముడిపడేది ఇలాంటప్పుడే. అవునా ఆంటీ? అందుకేనా పెళ్ళవ్వగానే ఇలాంటి ఫిక్స్ చేస్తారు? అందుకే అన్నారు సైన్స్ కన్నా శాస్త్రం గొప్పది అని. దొంగ సచ్చినోడా, ప్రోగ్రామ్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నావేంటి? మొహమాట పడకుండా చెప్పండి. ఇందాక ఇష్టం లేదు అన్నారు, మళ్ళీ మీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటారు? ఏ కష్టం ఉండదు బాబు, కలిసి కష్టసుఖాలు పంచుకోవడానికే ఈ తొలి రాత్రి. బాగా చెప్పారు బామ్మగారు. కలివిలేములు, కష్టసుఖాలు, కావడి కుండలు చిన్నప్పుడే చదువుకున్నా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? కమటైపోదావనా? అది కాదండి, మీరు అయిష్టంగా ఒప్పుకుంటే నాకు ఏదోలా ఉంటుంది. కావాలంటే మా జేజీకి నా నమ్మకు నేను సర్ది చెప్పుకుంటాను. నాకు మీరు కట్టిన ఈ తాళే ముఖ్యం అండి. అబ్బా నువ్వుండవే, అబ్బాయి అవునంటుంటే నువ్వు కాదంటావేంటి? అయ్యో లేదు నానమ్మా, ఆయన ఇందాకే అన్నారు. ఇప్పుడు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అరే చెప్పండి. ఇందాకేదో తెలియకన్నాను దివ్య. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంతగా చెప్తుంటే కాదనలేకపోతున్నాను. ఎంతైనా పెద్దల మాట చద్ది మూట. బామ్మగారు, అమ్మమ్మగారు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ప్రసాద్ అంకుల్, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. నేను నా మనసు ప్రిపేర్ చేసుకుంటాను. ఉంటాను. అమ్మో వచ్చేసింది, తన వంక అస్సలు చూడకూడదు. శ్రీవారు, మిమ్మల్నేనండి. వినపడుతుందండి. మరి ఇటు తిరగండి. ఎందుకండి? తిరిగితే చెప్తాను. తిరిగాను, చెప్పు. ఈ గ్లాస్ పట్టుకోండి. నన్ను దీవించండి. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? అబ్బా నడుం నొప్పి పెడుతుంది, త్వరగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇచ్చానులే, లే. ఏమని దీవించారు? ఏదో దీవించానులే.
సరే పాలు తాగండి. ఇందులో పాయిజన్ ఏం కలపలేదు కదా? చిలిపి ప్రేమ కలిపాను. కాదు, షుగర్ కలిపో, స్వీట్ గా ఉన్నాయి. అయ్యో, మొత్తం తాగేకండి, సగం నాకు ఇవ్వండి. నిజంగా? నా ఎంగిలి పాలు నువ్వు తాగుతావా? ఈ క్షణం నుంచి కష్ట సుఖాలు కలిసి పంచుకోబోతున్నాం. పాలు కూడా పంచుకుందాం. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే శ్రీవారు. మీకు నమ్మకం లేదా? ఇప్పుడు నమ్ముతారా? ఒకసారి నన్ను గిల్లు. అమ్మో, మిమ్మల్ని హర్ట్ చేయడమే. ఇకపై మన మధ్య గిల్లి కజ్జాలుండవు. ముద్దు వచ్చట్లే. అయ్యో, ఏమైందండి? ఏదోలా ఉంది, ఏదేదో అయిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తేలిపోతుంది. ఇదంతా నిజమేనా అని మళ్ళీ మళ్ళీ అడగాలనిపిస్తుంది. అంతా నిజమేనండి. ఎంతైనా పెళ్ళయ్యాక ప్రేమించాలి కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు నేను ప్రేమించాను. నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే నీ ప్రేమలో పడిపోయాను. ఇదంతా డైరీలో రాసుకున్నాను కూడా. అవును, నేను చదివాను. నేను తాళి కట్టింది కూడా కోపంతో కాదు, నీ మీద ప్రేమతోనే. నేను మీ ఇంటికి వచ్చింది కూడా మిమ్మల్ని సాధించడానికి కాదు, ప్రేమించడానికే. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రేమించుకుందాం. రా కూర్చో. మీరు కూర్చోండి. కూర్చున్నాను, తర్వాత ఏం చేయాలి? నన్ను అడుగుతారేంటి? సారీ, లైట్ ఆఫ్ చేయాలి కదా. మీరేంటి ఇంకా మేలుకునే ఉన్నారు? నిద్ర పట్టట్లేదు చారుకేశ, భయంగా ఉంది. అమ్మాయి గారికి ఏం కాదు బాబు, మీరు నిశ్చింతగా ఉండండి, వెళ్ళి నిద్రపోండి. కొండంత ప్రమాదం తలపై ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? ఈరోజు గడవాలని శాస్త్రి గారు చెప్పారు. గండం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంగారు పడకండి బాబు, పురుగు పుట్ర ఏది ఇంట్లోకి రాకుండా అన్ని వైపులా ఉన్న తలుపుల్ని కిటికీల్ని లాక్ చేశాను. సీసీటీవీ కెమెరాస్ అన్ని వర్క్ చేస్తున్నాయి, సెక్యూరిటీ అప్రమత్తంగా ఉన్నారు. బయట నుంచి ఎటువంటి ప్రమాదం రాదు. ప్రమాదం బయట నుంచి వస్తుందో లేక ఇంట్లోనే ఉందో ఎవరికి తెలుసు?
శాపానికి ఒక రూపం అంటూ లేదు చారుకేశ. అది నిజమే బాబు, కానీ మీరు ఎక్కువ ఆందోళన పడుతున్నారు. తప్పకుండా ఈరోజు గండం గడుస్తుంది. ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చే అవకాశమే లేదు. వాయుపుత్రం బాలగాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరశాంత్రం ధీప్రదాయం ఆంజనేయం వాయువుతోనే ఆయువు ఆరంభం వాయువుతోనే ఆయువంతం నడుమన గడిచేదే నరుని జీవితం అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం చిరు 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 చిరుగాలై నీకు పిరిపోసిన చేతితో సుడి 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 గాలై ఆ ఊపిరి తీస్తది కాసుకో గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో వాయుపుత్రం బాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం దీప్రదాయం ఆంజనేయం జంఝామారుత గమనం పాదద్వయ చలనం వింధ్యామేరు ప్రకంపనం విధ్వంసాన్విత రచనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం సత్యం శత్రుమరణం సత్యం శత్రుమరణం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం చిటపట చిటపట తలిమంటే చిర 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 చిటి మనిషై భగ 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 భగమని నీవు భస్మం చేయును కాచుకో మంటలో కలిసిపో మంటలో కలిసిపో కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుం కైలాసేశ కేశయం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం క్షణం విద్యుద్గ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం ఏంటిది వరుసగా ఇలా జరుగుతున్నాయి? కారణం ఏంటి? ఇవి యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఇవన్నీ నిత్య శ్రీనివాస్ పని కాదు కదా. అయినా అవ్వచ్చు. మరి అదృష్టంగా జరుగుతున్నాయా? ఎక్కువ ఆలోచిస్తున్నానేమోలే.